హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన బండి లోడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వాటర్ సర్వీసెస్ చేయించేసుకొని షెడ్లో మిగతా పనులు ఏమైనా ఉంటే చెక్ చేసుకుందామని షెడ్లోకి అయితే వచ్చాను. మన అన్న వచ్చేసి మెకానిక్ అన్న మనకు రివర్స్ గేర్ ప్రాబ్లం ఉంటే వచ్చేసి చెక్ చేస్తున్నాడు. రివర్స్ గేర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇంకా మనం వచ్చేసి షెడ్లోని గ్రీసింగ్ మొత్తం వాటర్ సర్వీసింగ్ ఏం పనులున్నా మేము వచ్చేసి షెడ్లోని చేయించుకుంటూ ఉంటాము. చూడండి గ్రీస్ కూడా నిప్పలు బయటకు అక్కేలా ఎలా కొట్టారో. గ్రీస్ కొట్టించేసుకొని అక్కడ నుంచి మనం విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. విజయవాడ టౌన్లోంచి వెళ్ళాలి మనం వచ్చేసి. ఈ విజయవాడకు వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ లేకపోవడం వల్ల చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇంకా పూర్తిగా బెంజ్ సర్కిల్ దాటేసి మనం బస్ స్టాండ్ రూట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్లైఓవర్ పైనే వెళ్ళిపోతాము. మొత్తం వచ్చేసి మనకు కేరళకు విజయవాడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్గా 1250 నుంచి 1300 కిలోమీటర్ల వరకు అయితే రావచ్చు మన అన్లోడింగ్ పాయింట్ను బట్టి. ఇక్కడ నుంచి ప్రశాంతంగా వ్లాగ్ చేసుకుంటూ అయితే బయలుదేరిపోయాను. ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. జర్నీ కూడా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇప్పటికీ మనం టోల్ గేట్ దగ్గర మంగళగిరి టోల్ గేట్